హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇచ్చేటందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలైతే చెప్తానా. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. సుత్తారు గదా! మా చిన్నోడైతే పడుకున్నాడు. పొద్దున 9 అయితాంది. పొద్దున లేచిండు. టీవీ పెట్టుకున్నాడు. టీవీ పెట్టుకుంటేనే అట్నే పండుకున్నాడు. రిమోట్ చేతిలో పట్టుకొని. సుత్తారు గదా! అంటే రాత్రి 12 దాకా మెలుకువతోనుంటారు. పొద్దున లేట్‌గా లేత్తారు. ఇగో గిట్లయితున్నది. పొద్దున ఎవరు లేస్తే గాళ్ళు టీవీ చూడాలి. అంటే మా పెద్దోడు లేస్తే మా పెద్దోడు టీవీ చూడాలి ఓ 2 గంటలు. మా చిన్నోడు 2 గంటలు టీవీ చూడాలి. అట్లా టైమ్ టు టైమ్ పెట్టుకున్నారు ఆళ్ళైతే. గట్లయితే నడుత్తాంది. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు గదా! ఇగ అమ్మమ్మోళ్ళ ఇంటికి పోవులేదు. నానమ్మోళ్ళ ఇంటికి పోవులేదు. ఇగ గట్లయితే జరుగుతాంది ఇంట్ల. చూత్తారు గదా! ఇగ పొద్దున్న లేవగానే వంటలైతే మనకైతే ఎప్పుడు వంటలుంటాయి. హాలిడే అనేది ఉండది. 3, 4 సార్ల వంటలు చేయాలి. గిన్నెలు తోమాలి. ఇదే పని మనకైతే. మీరైతే థంబ్‌నెయిల్ చదివిర్రు గదా! చెడ్డ పేరు తెచ్చుకోవడము 5 నిమిషాల పని. అదే మంచి పేరు తెచ్చుకోవడం జీవితం అంతా సరిపోదు. మంచి పేరు తెచ్చుకోవాలంటే జీవితం అంతా సరిపోదు. నా జీవితం కూడా గట్లే జరిగింది. మంచి పేరు తెచ్చుకున్నా వితిన్ 5 నిమిషాలలో చెడ్డ పేరు తెచ్చుకొని జీవితాంతం చెడ్డదాన్నే అన్న పేరు అయిపోయింది నాకైతే. ఇటువైపు తల్లిదండ్రుల నుంచి అట్లనే అయింది. ఇటువైపు అత్తమామల దగ్గర కూడా అట్లనే అయింది. ఏందన్నది ఈ వీడియోలో కొద్దిగా షేర్ చేసుకుంటా. వీలుంటే రేపు షేర్ చేసుకుంటా. ఎందుకంటే ఇయాల రెసిపీస్ ఉన్నాయి గదా! గట్లా. ఇయాలైతే మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. బ్రేక్‌ఫాస్ట్ హెల్తీ ఉన్నది. స్నాక్స్ ఉన్నాయి. అంటే ఈ ఈ మధ్యలో అయితే అందరికి గూడా పెళ్ళిళ్ళున్నాయి గదా! అంటే మే అంటేనే పెళ్ళిళ్ళ సీజను. మా మ్యారేజ్ గూడా మేలోనే జరిగింది. మే 16 తారీఖు. ఇంకొక 4 రోజులైతే మే 16 తారీఖు మ్యారేజ్ డే. ఇగ ఆ రోజు మరి ఏం చేస్తామో, ఏంది అనేది గూడా మీతోని షేర్ చేసుకుంటా. పొద్దున్నుంచి రాత్రి వరకు ఎటెళ్తాం, ఏంది అనేది గూడా మీతో షేర్ చేసుకుంటా. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూత్తారు గదా! ఫస్ట్ అయితే నేను గ్రీన్ టీ తాగుతానా. గిట్లయితున్నది. ఆ తోటకూర చేత్తానా. అన్ని రెసిపీస్ ఉన్నాయి. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబర్స్ బాగా బిజీ అయిపోయారు. అమ్మమ్మోళ్ళ ఇంటికి పోవుడు, నానమ్మోళ్ళ ఇంటికి పోవుడు, పెళ్ళిళ్ళకి పోవుడు, ఫంక్షన్‌లకు పోవుడు. దానివల్ల బిజీగుంటారు. చూడలేకపోతారు. కొంతమందయితే మెసేజ్‌లు గూడా పెడతారు. మా అమ్మాయి ఆహ్, పెళ్ళున్నది మంతు 30కు ఏమనుకోకురా నేను వీడియోలు చూడలేకపోతానని చెప్పి మెసేజ్‌లు పెడతారు. నాకైతే ఎంతో మంచిగా అనిపిత్తాంది. నిజంగా ఇప్పుడు నేను రంజాన్‌లో పోయినా మా అత్తోళ్ళ ఇంటికి. ఈ రోజు వరకు మా అత్త నాకు ఫోను చేయలేదు. నేనే ఒక 2, 3 సార్లు ఫోను చేసినా. పోయిన ఆదివారం మా మామయ్య గూడా వచ్చి 2 రోజులు ఉన్నాడు. మా మామయ్య నేను మంచి చెడ్లు చూసుకున్నా. అయినా గూడా నాకు ఫోను చేసి ఏం వండినవే మామయ్యకు, ఏం పెట్టినవే అని అడగలేదు. ఇంకా పైగా మా మామయ్యతోని మంచిగా మాట్లాడుతంది ఆ కోడలు. మొన్నటిదాకా గొడవ పెట్టుకున్నది గదా! మామయ్యతోని మంచిగా మాట్లాడుతందా అని జెప్పి వాళ్ళ కొడుకుతోని అన్నది. ఇగో గట్లయితున్నది నిజంగా ఏదో జరిగిపోతాంది కాలం. అట్లా జరిగిపోతాంది జీవితం అన్నట్టుగా అయిపోతాంది. ఇక్కడ చూత్తారు గదా! నేను తోటకూర అయితే కట్ చేసుకుంటానా. నిజంగా ఎంత మంచి పేరు తెచ్చుకుందామని ట్రై జేషినా అంటే ఇప్పుడు నేనైతే లవ్ మ్యారేజ్ చేసుకున్నా మీకు విషయం తెలిసిందే. 17 సంవత్సరాలు మా అమ్మ నాన్నల దగ్గర పెరిగి, అంత పెద్దదాన్ని చేసిన మా అమ్మ నాన్నల దగ్గర నేను అచ్చినోళ్ళను, పోయేటోళ్ళను, మా ఇంటికొచ్చినోళ్ళు అందరిని గూడా పలకరించేదాన్ని. చుట్టాలను, మంచోళ్ళను, చెడ్డోళ్ళను అందరిని పలకరించేదాన్ని. మంచి పేరు తెచ్చుకున్నా. పలాను అమ్మాయి మంచిది అని జెప్పి మస్తు మంచి పేరు తెచ్చుకున్నా. ఎప్పుడైతే ఇగ మా ఆయన కోసం ఇంట్లో నుంచి బయటికొచ్చిండో, ఇకప్పుడు నా జీవితమే ఇగ చెడ్డది అన్న పేరచ్చేసింది. ఇటు తల్లిదండ్రుల దగ్గర చెడ్డదన్న పేరచ్చింది. ఇటు చుట్టాల దగ్గర అట్నే వచ్చింది. ఫ్రెండ్స్ దగ్గర అట్నే వచ్చింది. తెలిసినోళ్ళ దగ్గర గూడా గట్లనే. ఆ పిల్ల మంచిది గాదు, ఆ పిల్ల మంచిది గాదు. జీవితాంతం మచ్చయితుంటది. చెడు పేరు తెచ్చుకోవడానికి ఒక్క నిమిషం పట్టలేదు. అదే మంచి పేరు తెచ్చుకోవడానికి మళ్ళా అది కాని పని. గట్లయితున్నది నిజంగా. మనం ఎన్ని కష్టపడి ఎంత మంచి పేరు తెచ్చుకున్నా వితిన్ 5 నిమిషాల్లో చెడ్డ పేరు తెచ్చుకోవడం ఈజీ. అట్లా మా అమ్మ నాన్నల దగ్గర అంత మంచి పేరు తెచ్చుకుని 17 సంవత్సరాలు. ఇగ మా ఆయన పెళ్లి చేసుకున్నానో లేదో ఇంట్లోంచి ఎళ్ళిపోయినో, ఇంట్లోంచి లేచిపోవుడుతోనే ఇగ చెడ్డది. పలాను అమ్మాయి ఇట్లా, క్యారెక్టర్ అట్లా, క్యారెక్టర్ ఇట్లా అని చెప్పి నానమ్మ అట్లని జీవితాంతం చెడ్డ పేరు మా అమ్మ వాళ్ళ వైపు. చెడ్డ పేరు దాన్ని, చెడ్డదాన్ని ఆయన అన్నట్టుగా అయిపోయింది నా జీవితం. ఇగ పోనీలే ఇగ మా అత్తోళ్ళింటికైతే వచ్చిన, మా అత్తోళ్ళ దగ్గరనన్నా ఇగ ముస్లింలో కలిసిపోయినా, ఖురాను, నమాజులు, అన్నీ నేర్చుకున్నా. ఇక్కడైనా మంచి పేరుతోనుంటా అని జెప్పి ఇట్లా అనుకునేసరికి ఇక్కడ గూడా గదే అయింది నా పరిస్థితి. అదేందనేది మీకు జెప్తా. సుత్తారు గదా! మీకైతే తోటకూర తెలిసిందే అని జెప్పి నేనైతే చెప్తలేను. తోటకూర అయితే మంచిగా కడిగేసుకున్నా. ఎక్కువైతే నేను మసాలాలెయ్య టమాటాలు, ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ గూడా ఎయ్య అసలు నేనింలా. ఇక్కడైతే నేను ఆయిలేసుకున్న, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి మంచిగుంటది. మా పిల్లలు తినరని ఎయలేదు. ఇగ తోటకూరేసుకొని, టమాటాలు, ఉప్పు, పసుపు, కారం అన్నీ యేసుకొని మంచిగా దగ్గరికయిన తర్వాత తోటకూర మనం బంద్ జేత్తే అయిపోతది. గట్లయితుంటది. ఇగ మరి అంత కష్టపడి మా హస్బెండ్‌ని పెళ్లి చేసుకొని, ముస్లింలో కలిసి అన్ని ఆచారాలు, సంప్రదాయాలు నేర్చుకొని, అన్నీ పాటిస్తే లాస్ట్‌కు నేను నిజంగా ఖురాన్ నేర్చుకోవడం, నమాజులు చదవడము అవి మస్తు కష్టం. మనం హిందువుగా అయిన మనము అవన్నీ నేర్చుకోవడం అనేది అసలు గగనం అన్నట్టు. మా ముగ్గురు తోడికోడళ్ళు ఉన్నారు గదా! నాకన్నా పెద్దోళ్ళు. ఆళ్ళకి ఇంతవరకు ఖురాన్ చదవడం రాదు సరిగా.
ఆళ్ళకు సరిగ్గా ఉర్దూ మాట్లాడడం గూడా రాదు. అలాంటిది నేను అన్నీ నేర్చుకున్నా. అన్నీ నేర్చుకున్నా గూడా మా అత్తతోని గొడవ పెట్టుకున్నప్పుడల్లా "నువ్వే నేర్చుకున్నావు. నువ్వు బయట దానివి. నీకేమచ్చు? నువ్వే నేర్చుకున్నావు" అని చెప్పి నానా మాటలైతే అంటది. ఎన్ని జేషినా గూడా, ఎన్ని నేర్చుకున్నా గూడా, ఎన్ని వదులుకున్నా గూడా లాస్ట్‌కు నేను అటు చెడ్డ పేరే తెచ్చుకున్నా, ఇటు చెడ్డ పేరే తెచ్చుకున్నా. ఎటుగాని జీవితం లెక్కున్నది నా పరిస్థితయితే. చూత్తారు గదా! ఇక్కడైతే నేను హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అయితే తీసుకుంటానా. ఫస్ట్ అయితే నేను డ్రింకు, దాంతో పాటు బ్రెడ్డు, నెయ్యిలో ఏయించుకున్న బ్రెడ్డు, 2 రాగి లడ్డూలు, ఒక ఎగ్గు, డ్రై ఫ్రూట్స్ ఇంకా ఇందులో బాదం, కాజు అయితే పెట్టుకోలేదు. ఇవన్నీ ఇయాలైతే నేను హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అయితే తీసుకుంటానా. పిల్లలకు వేరే బ్రేక్‌ఫాస్ట్ జేత్తానా. గిట్లయితే ఉంటది. నలుగురికి 4 బ్రేక్‌ఫాస్ట్‌లయితాని, నలుగురికి 4 వంటలయితాని. ఇగో గిట్లే జరిగిపోతాంది. గిట్లనే మా అత్తోళ్ళకు, మా మామయ్యకు అచ్చినప్పుడల్లా నేను జేసి పెట్టేదాన్ని. ఎన్ని జేసి పెట్టినా గూడా లాస్ట్‌కి ఒక్క మాట, ఒకటే ఒక మాట అన్నా. ఆ ఒక్క మాటతో నన్నైతే ఈరోజు నేను చెడ్డది అని నా జీవితంల ముద్ర అయితే ఏసేసింది మా అత్తమ్మ. ఏమన్నా ఏందనేది గూడా మీతో షేర్ జేసుకుంటా. చూత్తారు గదా! ఇక్కడైతే నేను కాబూలి శనగలతోనే నేనైతే ఎగ్గేసి ఎత్తానా. మీరైతే రెసిపీ చూసుకుంటే నా మాటలైతే ఇనండి. అయితే నాకు పెళ్ళై 13 ఏళ్ళు ఇప్పుడు 14 పడతది మే అత్తే. 14 అయితాంది. 14 సంవత్సరాలు అయితాంది. ఆ 14 సంవత్సరాల్లో నేను 13 సంవత్సరాలు, 12 సంవత్సరాల వరకు ఒక మాటకు మాట ఇయ్యలేదు. మా అత్తమ్మకి గాని, మా మావయ్యకి గాని, మా యారాళ్ళకి గాని ఎవ్వరికి మాటకు మాట ఇయ్యలేదు. వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా నన్ను చూసుకున్నా, చూసుకోకపోయినా ఒక్కరోజు ఒక మాట అనలేదు. మొన్న నా హెల్త్ పాడైనప్పుడు చూసుకోలేదు. తల్లిదండ్రులు లేరు గదా! అని జెప్పి నాకు హెల్త్ బాలేకపోతే నన్ను ఒంటరిగా వదిలేసి ఎళ్ళిపోయిర్రు. అప్పుడైతే మనసు ఇరిగిపోయింది. ఎందుకంటే నేను అప్పుడు నడవలేని పరిస్థితి ఉండే. నడుము మొత్తానికి లేవకుండా అయిపోయింది నా పరిస్థితి. వీల్‌చైర్‌తోని నడిచిన, వీల్‌చైర్‌తోని నడిచిన రోజులుండే. చైరేసుకొని కూసోని వాష్‌రూమ్ పోయిన రోజులుండే. అలాంటి పరిస్థితి జూసి గూడా నన్ను చూడ్డానికి రాలేదు. అచ్చినా గూడా వాళ్ళ అవసరం కోసం వచ్చి ఒకరోజు ఉండి ఎళ్ళిపోయిర్రు. అటువంటి పరిస్థితిలో నాకైతే మస్తు బాధ అనిపించింది. ఒక్కరు గూడా ఫోను జేయలేదు. ఒక 2, 3 నెలలు నేను బెడ్ సిక్ అయిపోయినా. మా పిల్లలే జూసుకున్నారు. మా ఆయనే జూసుకున్నారు. ఒక్కరు గూడా ఫోను జేయలేదు. గప్పుడు అనిపిచ్చింది అసలు బంధాలు, బంధుత్వాలు ఈళ్ళకి ఇన్ని సంవత్సరాలు కష్టపడి అన్నీ నేర్చుకొని, అన్నీ చేసి, అన్నీ వాళ్ళ కోసం అమ్మనాన్నలు వదులుకొని అన్నీ జేసినా గూడా నాకు పేరు లేదు, ఏవి లేదని జెప్పి అప్పుడైతే మనసులో బాధ కలిగింది. ఇగ గప్పుడే అప్పటినుంచి మా అత్తలో మార్పయితే గలిగింది. ఇగ గట్లయితే జరిగింది. సూత్తారు గదా! ఇక్కడైతే శనగలైతే యేసుకున్నా. మంచిగా ఆయిలేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్టు ఏసుకున్న తర్వాత కాబూలి శనగలు, దాంతో పాటు ఉప్పు, కారం అన్నేసుకొని మంచిగా కలిపేసుకొని పక్కకైతే పెట్టినా. ఆ తర్వాత ఉడకబెట్టిన ఎగ్స్ ఉన్నాయి గదా! అవి గూడా యేసుకుంటాను ఇంట్ల. మంచిగుంటది కాంబినేషన్ అయితే. రోజు ఒక ఎగ్ తీసుకోవాలే. ఇగ మనం మన హెల్త్‌ని పట్టించుకోకపోతే మననెవరు పట్టించుకోరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం మన భర్త కోసం, పిల్లల కోసం త్యాగాలు జేత్తం గానీ, ఆ త్యాగం దేనికి పనికి రాదు నాకు దెలిసి. అట్లా నేను త్యాగాలు చేసి లాస్ట్‌కు ఎటు గాని పరిస్థితులయిపోయినా. గట్లయితుంటది. మన ఆరోగ్యం మన గురించి మనం ఫస్ట్ ఆలోచించుకోవాలి. ఆ తర్వాత వేరే వాళ్ళ గురించి ఆలోచించుకోవాలి. ఒక్కొక్కసారి భర్త గూడా మనను అన్యాయంగా మాట్లాడతాడు. భర్త గూడా మనల్ని అప్పుడప్పుడు ఏ హేట్ అయిపోతాడు. ఎనిమి జేస్తాడు. మనకు భర్త గూడా అప్పుడప్పుడు అనిపిస్తది. అసలు ఈయన కోసమా ఎందుకురా బాబు ఈ బతుకు అన్న ఫీలింగ్‌లుగా కలిగేలాగా చేస్తారు భర్త గూడా. అటువంటి సిట్యుయేషన్‌లు గూడా నేను ఫేస్ జేషిన. ఫేస్ జేస్తున్నా గూడా గట్లయితుంటది. కాబట్టి మన గురించి మనం ఫస్ట్ ఆలోచించుకోవాలి. మన హెల్త్ గురించి మనం ఫస్ట్ ఆలోచించుకోవాలి. సూత్తరు గదా! ఇక్కడైతే ఎగ్స్ ఏసిన. ఉప్పు, కారం అన్నీ యేసుకొని మంచిగా టాస్ జేస్తానా. ఇగ ఇట్లయితున్నది. అయితే ఒక 6 నెలల కిందట మా అత్త, మా మావయ్య మా ఇంటికైతే అచ్చిర్రు. అచ్చిన తర్వాత నేను ఒక 2, 3 రోజులు ఉన్నారు. మంచిగా చూసుకున్నా. మంచిగా వాళ్ళకు పొద్దున నుంచి మొదలుపెడితే పొద్దున 7 గంటల నుంచి మొదలుపెడితే రాత్రి 10:30 వరకు నేను 4 సార్లు అడిగేదాన్ని ఏం తింటావు? అంటే పొద్దున బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం లంచు, స్నాక్స్ మళ్ళీ రాత్రిలా రోటీ, మళ్ళీ కర్రీ, అండిన కూరలు మళ్ళా తినరు. పొద్దున వండిన కూర రాత్రి తినరు. రాత్రి వండిన కూర పొద్దున తినరు. అంటే అట్లయితే 2, 3 కూరలు చేసి పెట్టాలి. అన్నీ చేసి పెట్టినా గూడా ఏమి జేయలేదు అని ఉన్నన్ని రోజులు 4 రోజులు మంచిగా చూసుకోలేదు. మంచిగా చూసుకోలేదని చెప్పి మా అత్తయ్య అయితే అన్నది. నిజంగా గలాంటి అత్తలుంటారా అనిపిచ్చింది నాకు. 4 రోజులు బానే ఉన్నది. మంచిగానే పెట్టిన, అన్నీ చేసిన అంతా మంచిగానే ఉన్నది. వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత కొడుకులకు, కోడళ్ళకు గిట్లా చూసుకున్నది, గట్లా చూసుకున్నది. వాళ్ళు తినమని చెప్పలేదు. చాయ్ ఇయ్యలేదు. చాయ్‌ల కప్పుల ఎగ్ స్మెల్ వచ్చేలాగా చేసింది. కావాలనే చాయ్ ఇయ్యలేదు. కావాలనే చాయ్‌ల వాసనొచ్చేలాగా జేషిందని జెప్పి నానా పుకారైతే లేపింది. సుత్తారు గదా! ఇక్కడైతే నేను హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇట్లయితున్నది. ఇగ అవన్నీ అనడం వల్ల నేను డైజెషన్ గాక మా ఆయనతో జెప్పుకుంటా అంటే, ఇనలేక నేనేం జేషినా నన్నడగకుండా మా ఆయనతోని అన్నీ ఇట్లా జరిగింది. 4 రోజులు నీ ఇంటికత్తే నీ భార్య గిట్ల జూసుకున్నది, గిట్ల జేషిందని జెప్పి మొత్తం పూసగుచ్చినట్టు అందరి కొడుకులకు, అందరి కోడళ్ళకు, వాళ్ళ హస్బెండ్‌కు, మా ఆయనకు జెప్పింది. నేను సప్పుడేకనే ఉన్నా.
ఇక నేను వినలేక, ఓర్వలేక అందరికి చెప్తానని డైజెషన్ కాక అడిగిన. అడిగినందుకు అది తప్పయిపోయింది. ఇన్ని 13 సంవత్సరాలుగా మంచి పేరు తెచ్చుకున్న నేను, ఆ మాట అడిగినందుకు ఇప్పుడు నేను చెడ్డదాన్నయినా. కనీసం ఒక 6 నెలల నుంచి నేను చెడ్డది అన్న పేరే వచ్చింది. మా తోడికోడళ్ళ ముందు, మా బావల ముందు, మా మామయ్య ముందు, మా అత్త ముంగట అందరి ముంగట నేను చెడ్డదాన్ని. కావాలనే అత్తని టార్చర్ చేసిన, కావాలనే చూసుకోలేదు అత్తను అని ఒక పేరైతే ముద్రైతే ఏసింది మా అత్త. అందుకే మంచికెప్పుడు మంచి రోజులు లేవు. చెడుకే వాల్యూ ఉన్నది. చెడుకే ఒక రెస్పెక్ట్ ఉన్నదని నాకు అర్థమైంది. పొట్టేసుకొని వేసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ మనం ఎగ్గేసుకుంటే మీకు ఎగ్గు స్మెల్ ఇష్టం లేదనుకుంటే ఎగ్ అవాయిడ్ చేయొచ్చు. నేను ఇక్కడ ఎగ్గేసుకుంటే కొంచెం కుకీస్ అనేవి మంచిగా టేస్టీగా వస్తాయి. మీరు ఇలా ఎగ్గేసుకున్నప్పుడు ఖచ్చితంగా వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనిలా ఫ్లేవర్స్ ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. నేను ఇందులో వేసుకున్నా కానీ అదైతే క్లిప్ అనేది యాడ్ కాలేదు, అందుకే చెప్తాను. ఇక్కడైతే ఎగ్గు కొట్టుకున్నా, ఒక ఎగ్గు. మీకు ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటారు అనుకుంటే 2 ఎగ్గులు కొట్టేసుకోండి. లేదు ఇష్టం లేదనుకుంటే ఎగ్గు అవాయిడ్ చేసేసుకోండి. చూస్తారు కదా, ఎగ్ అయితే కొట్టుకున్నా. ఎగ్ కొట్టుకున్న తర్వాత ఇక్కడ మైదా పిండి యూజ్ చేస్తాను నేనైతే. ఇక్కడైతే చక్కెర వేసుకుంటానా. నేను 2 కప్పుల ఏమంటారు మైదా పిండి వేసుకుంటాను. దానికి 1/2 కప్ మాత్రమే చక్కెర వేసుకుంటాను. ఎందుకంటే ఇది పౌడర్ కాదు కదా, చక్కెర కాబట్టి సరిపోతుంది, స్వీటే ఉంటుంది. చూస్తారు కదా, నేను 1/2 కప్ చక్కెర వేసుకున్నా. మంచిగా కలుపుకుందాము. ఈ ఎక్కువ ప్రాసెస్ అయితే ఏం కాదు. విత్తిన్ 5-10 నిమిషాలు అయిపోతుంది. పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా, అదొకటి ఇదొకటి, ఇది చేయి మమ్మీ, అది చేయి మమ్మీ, బిస్కెట్లు కావాలి అవి అని అడుగుతారు కదా. ఈజీగా మనమైతే ఇట్లా చేసుకోవచ్చు. ఎగ్ ఉంటే వేసుకోండి, లేదనుకుంటే అవాయిడ్ చేసేసుకోండి. మంచిగా ఉంటుంది. చూస్తారు కదా, ఇట్లయితే కలుపుకోవాలి. మంచిగా ఉంటుంది రెసిపీ. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలు స్నాక్గా తింటారు. ఒకవేళ ఎగ్ ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయండి. ఒకవేళ వేసుకుంటే నీళ్ళు వేసేసుకోండి. లేకపోతే ఎగ్గు ఫ్లేవర్ లాగా కొంచెం తింటా అంటే వస్తూ ఉంటుంది. గట్లయితే ఉంటుంది. అయితే గట్లయితున్నది నిజంగా. నేను అన్ని సంవత్సరాలు కష్టపడి అన్నీ నేర్చుకొని అనుమానాలు వదులుకొని వచ్చి మా ఆయననే సర్వస్వము అన్నీ. మా అత్తమామలు తిట్టినా కొట్టినా ఏమన్నా అనకపోయినా, చూసుకున్నా చూసుకోకపోయినా, మాట్లాడినా మాట్లాడకపోయినా నేనైతే వాళ్ళు చెప్పిన తోవల్లే పోయినా. ఇక ఇప్పుడు వాళ్ళు అన్నదానికి అబద్ధం చెప్పిన దానికి ఇది అన్నావు అని చెప్పి నేను ఇట్లా అన్నందుకు చెడ్డదానైనా. ఇప్పటికీ రంజాన్కి పోయినా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేనే ఒక 2-3 సార్లు ఫోన్ చేసిన. మా అత్త అయితే నాకు ఫోన్ చేస్తలేదు. ఇక చేస్తలేదు కదా, మీ మమ్మీ చేస్తలేదు, మరి నేను కూడా చెయ్య చూద్దాం. మీ మమ్మీ అమ్మ చేస్తలేదు కదా, నేను చేస్తలేను, మీ అమ్మ చేస్తలేదు కదా, చేస్తే ఏమవుతుంది ఒక్కసారి అన్న. ఇప్పుడు 15 రోజులు అవుతుంది, 20 రోజులు అవుతుంది. మీ అమ్మ చేయొచ్చు కదా, ఎప్పుడు నేనే చేయన్నా, మంచి చెడులు అడగచ్చు కదా. మొన్న మావయ్య అత్తే కూడా నేను చూసుకున్నా. దానికోసమన్నా ఒక్క రోజన్నా ఫోన్ చేసి అయ్యో కోడలు ఏం చేస్తానని అడిగితే ఏంది అని చెప్పి నేనైతే అన్నా. ఇక మా ఆయన అయితే మేము మీ ఇద్దరి ఇష్టం, ఏమన్నా వేసుకోండి, ఇక మా అమ్మ అనలేదు నిన్న అనలేదని చెప్పి మా ఆయన అయితే గట్లా అన్నాడు. ఇక నాకైతే ఎవ్వరు లేరు అనిపించింది. ఎందుకంటే అప్పుడప్పుడు అట్లా భర్త మనకు సపోర్ట్గా మాట్లాడకపోతే ఎందుకురా బాబు ఈ జీవితం, ఎవరు సపోర్ట్ లేరు, ఎవరు వెనక లేరు, ఎవరి కోసం వచ్చినా ఎవరి కోసం ఈ బతుకు అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది కదా. గట్లయితే అనిపించింది. నాకైతే మంచిగా అనిపించలేదు. చూస్తారు కదా, ఇక్కడ ఆయిల్ వేసుకుంటానా. ఇక్కడ ఆయిల్ 1/2 కప్పు, అంటే మేము చక్కెర ఎంత తీసుకున్నామో అంత తీసుకుంటాను, 1/2 కప్పు. మీకు ఇక్కడ ఆయిల్ కాకుండా బటర్ వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు. బటర్ వేసుకున్న మంచిగా ఉంటుంది, నెయ్యి వేసుకున్న మంచిగా ఉంటుంది. ఒకవేళ అవి 2 లేకపోతే మీరైతే నూనె వేసుకోండి. నేను ఇక్కడ నూనె వేసుకుంటానా. మన సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా, అది వేసుకుంటానా. వేసుకొని మనమైతే ఇట్లయితే కలుపుకుందాం. కుక్కీస్ అంటే మనకు ఖచ్చితంగా ఆయిల్ ఉండాలి, లేకపోతే బటర్ ఉండాలి, నెయ్యి ఉండాలి. ఇట్లయితే వేసుకుందాం. వేసుకొని మంచిగా కలుపుకుందాం. చక్కెర వేసుకొని కలుపుకున్నా, మాటల్లో మీకు చెప్పలేదు. అయ్యో ఇట్లయితే కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. చూస్తారు కదా, ఇట్లయితే కలుపుకోవాలి. అయితే అట్లా అనిపించింది నిజంగా. ఇన్ని రోజుల నుంచి ఎత్తలేదు ఒక్కసారన్నా సరే. కనీసం 3 కోడళ్ళు ఉన్నారు కదా మా అత్త దగ్గర. 3 కోడళ్ళు మా అత్తతోనే కలిసి ఉంటారు కదా. వాళ్ళ 3 కోడళ్ళు వాళ్ళ అమ్మల దగ్గరికి వేయరు. అంటే సమ్మర్ హాలిడేస్ కదా అని చెప్పి వాళ్ళు అమ్మోళ్ళ ఇంటికైతే వేయరు. ఇప్పుడు మా అత్తయ్య అయితే ఆ బిల్డింగ్‌లో ఒక్కతే ఉన్నది. మా మామయ్య, మా అత్త. అందరు కోడళ్ళు అమ్మల దగ్గరికి వేయరు. నాకైతే అమ్మ లేదు, మీకు తెలిసిందే. నన్ను పిలిచింది లేదు, నేను ఎవరింటికి పోయింది లేదు. నా పిల్లలు నాతోనే ఇక్కడనే ఉంటారు హైదరాబాద్‌ల. మా అమ్మోళ్ళ ఇంటికి పోయేది లేదు. ఇక నన్నెవ్వరు పిలవలేదు. ఇక నేను ఒంటరిగానే ఉంటానా. మరి మా అత్త ఒంటరిగానే ఉంటాంది. కోడళ్ళు ఎవ్వరు లేరు గదా. బోర్ కొట్టి పిల్లలేం జేత్తారు, మరి నువ్వేం జేత్తానవే? అయ్యో సమ్మర్ హాలిడేస్ ఇక్కడికొచ్చి ఒక 4 రోజులు ఉంటే అయిపోనుగానే. అందరు వేర్రు, అందరు అమ్మల దగ్గరికి వేర్రు, నీకెవ్వరు లేరు, ఈడికి రావే ఒక 4 రోజులు ఉండని చెప్పి మా అత్త నాకు ఇంతవరకు ఫోన్ చేసింది లేదు. నేను చేసినా కూడా నాతోని అడిగింది లేదు, నాతోని పిలిచింది లేదు. ఒక గట్లున్నది. ఇవన్నీ విషయాలు మా ఆయనతోని చెప్పుకుంటే, ఏమోనే మీ ఇద్దరి ఇష్టం, మీరు సరిగ్గా మాట్లాడుకోరు, నువ్వు ఫోన్ చేస్తే ఏందే అని చెప్పి నన్నంటడు. వాళ్ళమ్మని మాత్రం అనడు. ప్రతిసారి కోడలే ఫోన్ చేత్తాంది, నువ్వు చేస్తే ఏందే అమ్మ, ఒంటరిగున్నావు కదా అత్తేందని చెప్పి వాళ్ళమ్మని అనడు. ఇక మొగోళ్ళైతే గిట్లుంటరు. అటు గాదు, ఇటు గాదు, మధ్యలో ఉంటారు. ఎటు గొడవలు పెట్టుకోకుండా ఉంటారు. చూస్తారు కదా, ఇక్కడైతే నేను మైదా పిండి వేసుకున్నా.
మైదా పిండికి నేను 2 కప్పులు వేసుకుంటానా. నేను హాఫ్ కప్పు చక్కెరకు, హాఫ్ కప్పు నూనెకు, ఒక ఎగ్గుకు 2 కప్పుల మైదా పిండి వేసుకుంటాను. చూస్తారు కదా కుక్కీస్ మంచిగానే అయితే ఒక 30 వరకు అయితే గిట్లయితే రెడీ చేసుకొని పెట్టుకుంటాను పిల్లల కోసం. ఇక మనం బతికేదే పిల్లల కోసం. భర్త అంటావా 4 రోజులు ఇటు మాట్లాడతాడు, 4 అటు మాట్లాడతాడు. మళ్ళా జీవితాంతం కలిసి ఉండేది భర్తనే. కానీ తల్లిని అనలేడు, భార్యని అనలేని పరిస్థితులు ఉంటారు కాబట్టి మగవాళ్ళు గట్లయితే జరుగుతుంది. అందుకే ఎంత మంచి పేరు తెచ్చుకున్నా, ఎంత మంచిగా సాక్రిఫైస్ చేసుకున్నా, ఎన్ని నేర్చుకున్నా, ఎన్ని వదులుకున్నా లాస్ట్‌కు చెడ్డ పేరే. ఒక్క మాట అంటే మన చెడ్డ పేరే. అణిగిమణిగుంటేనే మంచి పేరు. అంతే ఇగ. ఆడవాళ్ళ జీవితమే అంతే. అణిగిమణిగి ఉండాలి. ఏమన్నా నచ్చినా, నచ్చకపోయినా నచ్చంది జేషినా, నచ్చిందనే అనాలే. యాక్టింగ్ జేయాలనేది నాకు అర్థమైపోయింది. జీవితం అంతా యాక్టింగే. జీవితమే యాక్టింగ్ అనేది నాకు అర్థమైపోయింది. ఒక నాటకం అంటారు గదా! జీవితమే ఒక నాటకం. అట్లనే ఉన్న జీవితం అయితే నాకైతే తెలిసి నా జీవితమే నాటకం లెక్క అయిపోయింది. చూస్తారు కదా ఇక్కడైతే మైదా పిండి వేసుకున్నా. దాంతోపాటు బేకింగ్ పౌడర్ వేసుకుంటాను. బేకింగ్ సోడా కాదు బేకింగ్ పౌడర్ వేసుకుంటాను. దాంతోపాటు ఉప్పు వేసుకుందాం కొద్దిగా. ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూస్తారు కదా కలుపుకున్న తర్వాత చపాతీ పిండిలాగా మంచిగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాల పక్కకైతే పెట్టుకుందాం. ఆ తర్వాత చిన్న చిన్నగా రౌండ్గా వేసేసుకొని ఒక గిన్నెలో నేను చక్కెర వేసుకున్నా. మీకు ఇష్టం ఉంటే కోప్రా అంటే కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా డ్రై కొబ్బరి పౌడర్ అది చక్కెర 2 కలిపేసుకొని ఇట్లా మనం లడ్డూల్లాగా చేసేసుకొని కొంచెం ట్యాప్ మనము చేయితోని ఇట్లా ప్రెస్ చేసి మనం అందులో ట్యాప్ చేసుకొని మనము ఫోక్ స్పూన్ ఉంటుంది కదా దాంతో ఇట్లా డిజైన్గా చేసుకుంటే చూడ్డానికి కుక్కీస్ మంచిగా ఉంటాయి. మీకు ఇష్టం వచ్చిన డిజైన్లో చేసుకోవచ్చు. స్క్వేర్ షేప్లా, రౌండ్ షేప్లా, లవ్ షేప్లా, పిల్లలకు హార్ట్ షేప్ ఇష్టం కదా అట్లయినా చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా చేస్తాను. ఇట్లయితే నేను రెడీ చేసుకొని పెట్టుకున్నా. నేను బేక్ చేస్తానా అంటే అవెన్లో చేస్తానా 180 డిగ్రీస్ 30, 35 అదే అంటే టెంపరేచర్ మన ఒక్కొక్క అవెన్‌లో ఒక్కొక్క విధంగా ఉంటది. కాబట్టి నేనైతే టెంపరేచర్ అయితే ఎక్కువనే పెడతాను. ఇగ గిట్లయితే రెడీ చేసుకొని పెట్టుకున్నా. ఒక 25 నిమిషాలు పెట్టిన 200 డిగ్రీ సెంటీగ్రేడ్‌ల వద్ద. గిట్లయితే కుకీస్ రెడీ అయిపోయినాయి. వితిన్ 5-10 నిమిషాలు అయిపోయింది. ఒకవేళ అవెన్ లేకపోతే మీరు కుక్కర్‌ల మనం ఉంటే కుక్కర్‌ల కేక్ చేస్తాం కదా! గట్లయితే చేసుకుంటే సరిపోతది. పిల్లలు మాత్రం మస్తు ఇష్టంగా తింటారు. మా పిల్లలైతే కతం చేసేసిర్రు ఒక్క రోజుల్నే. ఏది చేసినా కూడా ఒక్క రోజుల్లో కతం చేత్తారు. గట్లయితున్నది. మొన్న లడ్డూలు చేసినా కదా! మురుముర లడ్డు. అది కూడా ఒక్క 2 రోజుల్లోనే కతం అయిపోయినాయి. గిట్లయితే ఎంజాయ్ చేత్తారు మా పిల్లలు. ఇట్లయితే మంచిగా పొంగినాయి. ఇట్లయితే నేను స్టోర్ చేసుకొని షీషలో పెట్టేసుకుంటాను. ఇట్లయితే పిల్లలకి ఇయ్యచ్చు. మనకు కూడా కొంచెం పని తగ్గినట్టు ఉంటది. మన చేయితోని మనం అండి చేసి పెట్టినట్టు ఉంటది. చూత్తారు కదా! ఇక వర్షం అయితే స్టార్ట్ అయింది. అచానక్ వర్షం అయితే స్టార్ట్ అయింది. మాకు వర్షం పడతాంది గానీ, ఆ సెల్ఫ్‌లో నుంచి నీళ్ళైతే కింద పడతాయి. చూత్తారు కదా! చిన్నప్పుడు మనకు ఇంట్లో వర్షం బాగా పడతాంటే ఇంట్లో మొత్తం గిన్నెలు పెట్టేటోళ్ళం. గుర్తుందో లేదో మీకు. మేమైతే బాగా గిన్నెలు పెట్టేటోళ్ళం. ఎన్ని గిన్నెలు ఉన్నాయో అన్ని గిన్నెలు పెట్టేటోళ్ళం. మళ్ళా నీళ్ళు చెద్దులో తోమడానికి, బట్టలు ఉతకడానికి వాటికి వీటికి గిన్నెలు తోమడానికి యూజ్ చేసేటోళ్ళం. చూత్తారు కదా! గిట్టయితే మస్తు మెరుత్తాంది. మస్తు సౌండ్‌లయితే వత్తాన్నాయి. గిట్లయితే నేను రాగి లడ్డు కూడా చేసేసిన. అంటే ఆ రెసిపీ అయితే మీకు చూపియలే గానీ రాగి లడ్డు కూడా చేసిన పిల్లల కోసం. ఇట్లయితే 2 రెసిపీలయితే చేసిన. ఈరోజైతే మీరు చూసిర్రు కదా! నిజంగా మంచిగైతే లేదు. ఎంతెందుకు ఇంత కష్టపడి మన పిల్లలకి ఏది కావాలంటే అది ఎప్పుడు కావాలంటే అప్పుడు చేత్తాం. రేపో రోజున పెళ్ళవుడుతోనే భార్య మాట ఇంటాడు. ఖతం అమ్మ చెడ్డదంటే చెడ్డదంటాడు. భార్య ఏది చెప్తే గదే. ఇగ దీనికి కూడా మనము అన్నిటికి రెడీ అయ్యి ఉండాలి. గిట్లయితే ఉంటది ఆడవాళ్ళ జీవితం. ఎప్పుడు కూడా ఆడవాళ్ళ జీవితం చెప్పు కింద ఒక బబుల్ గమ్ లాగానే అతుక్కపోయి ఉండడమే జీవితం అంతా కూడా. నాకు తెలిసి గట్లనే అనిపిత్తాంది. మరి మీకేమనిపిత్తాంది? ఏందనేది మరి ఆడవాళ్ళ జీవితం గిట్లనే ఉన్నదా? ఇంకేమైనా డెవలప్ అయిందా అనేది మీరైతే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటా. రెసిపీస్ కూడా మీకు నచ్చినాయి అనుకుంటారా? ఒకవేళ నచ్చితే ఒక లైక్ ఇయ్యండి. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాత వీడియోస్ కూడా కొద్దిగా వీలున్నప్పుడు, టైం ఉన్నప్పుడు వాచ్ చేయండి. ఇక మరి ఉంటా మరి అంతవరకు. ఇగ సెలవు. చాలామంది వీడియోస్ అది చూత్తలేరు. చూసినప్పుడు ఖచ్చితంగా ఒక లైక్ ఇయ్యండి. ఇగ ఉంటా మరి. నమస్తే. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తా. ఉంటా మరి. నమస్తే. సెలవు.